కాంగ్రెస్ అధికారం చేపట్టి 2 ఏళ్ళు, రేవంత్ ప్రమాణ స్వీకారం చేసి సీఎంగా 2 ఏళ్ళు అయింది. మీ స్టైల్లో కాంగ్రెస్ పాలన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? రేవంత్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, రేవంత్కి చేయడానికి వస్తుందా లేదా అన్నది సెకండరీ. కేసీఆర్ని ఈ రాష్ట్రాన్ని నాశనం చేసిపోయాడు, అది కూడా కన్సిడర్ చేయాలి. ఆయన 7 లక్షల కోట్ల అప్పు చేసుకొని తెలంగాణని అన్ని రంగాలు నాశనం చేసిపోయాడు. ఇరిగేషన్ అనండి, అగ్రికల్చర్ అనండి, మీకు హెల్త్ అనండి, ఎడ్యుకేషన్, గ్రామ స్థాయిలో స్కూల్ అనండి, గ్రామ స్థాయి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనండి, ఎక్కడ కూడా డబ్బు లేకుండా చేసిపోయాడు, అప్పుల పాలు చేసిపోయాడు. ఏమైనా డెవలప్మెంట్ చేసిందంటే ఏమీ లేదు. వాళ్ళు కూడా చెప్పుకోవడం కూడా ఫ్రీగా మేము కరెంట్ ఇచ్చినాము అంటారు. కరెంటు ఉత్పత్తి చేసి ఇవ్వలేదు, కరెంటు కొనుక్కొచ్చి ఇచ్చిండ్రు ఎక్కువ రేటుకి. అందులో కూడా కరప్షన్, విపరీతమైన కరప్షన్ ఉంది. 10,000 రూపాయలు రైతు బంధు అన్నారు, కానీ పంటకి ధర లేదు. రైతులు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయలేదు. ఎక్కడ గ్రౌండ్ వాటర్ పెంచలేదు, ఎక్కడ మార్కెట్ కనెక్టివిటీ పెంచలేదు, రైతుకి మార్కెట్కి కనెక్టివిటీ పెంచలేదు, దాని మీద ధ్యానం పెట్టలేదు. రూరల్ ఎడ్యుకేషన్ సున్నా, రూరల్ ఏంది, అర్బన్ ఎడ్యుకేషన్ కూడా సున్నానే. ఏదో రకంగా ప్రైవేట్లో చదువుకున్నోడికి నోటిఫికేషన్లు లేవు. సో కేసీఆర్ ఎలుగబెట్టింది ఏమీ లేదండి. చేసిన ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పనికిరాని ప్రాజెక్టులే. అందులో నీళ్లు స్టోర్ చేయలేము. 2-3 డ్యామ్లు, మేడిగడ్డ, ఇంకోటి అన్నారు, ఇవన్నీ స్టోరేజ్కి పనికిరావు అని ఎక్స్పర్ట్ కమిటీ నిర్ధారించింది.